నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ సుప్రీంకోర్టులో యంగ్ అడ్వకేటు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు వచ్చి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేయడం మొదలెట్టాడు. ఇది సింగిల్ జడ్జి జస్టిస్ బేలా త్రివేది గారి దగ్గరికి వచ్చింది. ప్రశ్నలు వేశారు ఆవిడ. ఎన్ని ప్రశ్నలు వేసినా కూడా సదరు యంగ్ అడ్వకేటు సమాధానాలు చెప్పలేకపోయారు. ఎందుకంటే అతనికి అనుభవం లేదు, ప్రాక్టీస్ లేదు, యంగ్ అడ్వకేటు ఎక్స్పీరియన్స్ లేదు. డైరెక్ట్గా గౌరవ సుప్రీంకోర్టులో ఇట్లా ఆర్గ్యూ చేస్తే ఏదైనా న్యాయంగా ఉంటుందా? ఇంకా చేసేది లేక ఇట్లా కోర్టు ఒక మాట అంది, నువ్వు వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయ్యి కింద కోర్టులో ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని పనిచేసి అప్పుడు సుప్రీంకోర్టుకు రా. ఇట్లా సుప్రీంకోర్టు అమూల్యమైన టైంను వేస్ట్ చేసి ఈ విధంగా ఇలా టైంని కిల్ చేయడం ఎంతవరకు సబబు అని ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేదేంటి? ఎవరైనా యంగ్ అడ్వకేట్సు డైరెక్ట్గా కోర్టుకు రాకుండా కొన్ని రోజులు నేర్చుకుని సీనియర్ అడ్వకేట్ దగ్గర నేర్చుకుని ఇట్లా మంచి బాగోగులు చూసుకుంటూ ఏ విధంగా ఆర్గ్యుమెంట్ చెప్పాలి, ఏ విధంగా ఈ క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి, ఏ విధంగా డ్రాఫ్టింగ్ చేయాలి, ఇవన్నీ నేర్చుకుని రావాలి. కానీ ఏదో ఏమీ లేకుండా కోర్టు గౌను వేసుకుని డైరెక్ట్గా నేను చేసేస్తాను అంటే పర్యవసానాలు ఇదే విధంగా ఉంటాయి. కోర్టు టైం వేస్ట్ అవుతుంది. ఇంకా నయము సుప్రీంకోర్టు కాస్ట్ ఇంపోజ్ చేయకుండా కేవలము డైరెక్షన్తో వెళ్ళి నేర్చుకో అని అంది. అదే కాస్ట్ ఇంపోజ్ చేస్తే ఏదైనా పనిష్మెంట్ ఇస్తే ఆ యంగ్ అడ్వకేట్ గౌరవం నిలబడుతుందా? కాబట్టి అడ్వకేట్స్ కూడా ఇట్లా కోర్టులకు వచ్చేటప్పుడు ఎక్స్పీరియన్స్తోని అనుభవంతో నేర్చుకుని వస్తే బాగుంటుంది అని ఈ కేసే మనకి ఓ చక్కటి ఉదాహరణగా చెప్పబోతోంది. థ్యాంక్ యూ.